Daily. Taste the Daily. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తివేసే కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద వినూత్న నిరసనకు దిగారు. నల్లకొండవాలతో పుస్తకాలు చదువుతూ ధర్నా చేపట్టారు. బకాయిల విడుదల కోసం కళాశాల యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయని సంఘ అధ్యక్షుడు వేముల రామకృష్ణ అన్నారు. ఫీజుల బకాయిలు ఇవ్వకుండా కమిటీల పేర్లతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ విద్యార్థులు, ప్రాణాలు అర్పించింది విద్యార్థులు. మేమందరం పోరాటం చేసి జైల్లోకి పోయింది వీళ్ళ భవిష్యత్తు గురించి. ఇలా 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఫర్దర్ చదువులకు పోలేక, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు అప్లై చేయలేక, సర్టిఫికెట్ తీసుకోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, కొత్త ప్రభుత్వం కదా, మేము కామున్నాం, మేమన్నా మాట్లాడితే రాజకీయం అని మాట్లాడతారు. ఇక్కడ ఏమి రాజకీయం లేదు. రాజకీయాలన్నీ పక్కకు పెట్టి వీళ్ళ భవిష్యత్తు గురించే మేము మాట్లాడుతా ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థులకు అగమ్య గోచరంగా అయినటువంటి పరిస్థితి. ఇది రాజకీయం అవుతుందా? ఎవడైనా ఇది రాజకీయం అంటే ఇక్కడ వచ్చి మాట్లాడమని చెప్పండి. 12,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా బి ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ ఈ విద్యార్థులందరికీ కాలేజీలో బంద్ అయితే అది రాజకీయం అవుతా? 12,000 కోట్ల బకాయిలు పెట్టి ఇవాళ కాలేజ్ యాజమాన్యం కిరాయి ఎట్లా కట్టుకుంటది? కరెంట్ బిల్ ఎట్లా కడతారు? ఇలా కాలేజ్ బంద్ అయినాయి. మా పిల్లలందరూ కూడా ఇంకా 10 రోజులు అయితే చదువు మర్చిపోతారు. దీనికి ఎవరు బాధ్యులు అవుతారు? బిల్లులు చెల్లించడానికి జూన్లో కమిటీ వేసారు. 3 మంత్రులు, మరి ఫైనాన్స్ సెక్రటరీ, 3 మంత్రులు చేయండి, మళ్ళీ ఒక కమిటీ వేసారు. ఇవాళ కనీసం ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా? 3 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం తీర్చని కమిటీ ఇలా కోదండరాం కమిటీ తీరుస్తుందా? కోదండరాం గారు ఫైనాన్స్ మినిస్టరా? లేకపోతే మొత్తం ఫైనాన్స్ బాధ్యత అప్పచెప్పినరా? ఆయన ఓకే అన్నానికే బిల్లు ఇవ్వమని, ఆయన ఓకే అన్నానికే టోకెన్ ఇవ్వమని చెప్పిండ్రా?